హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో అయితే మన ఇంట్లో ఉన్న వేస్ట్ ఐటెమ్స్‌తో 5 ఐడియాస్‌తో వచ్చేసానండి. తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా ఇలా వేస్ట్ నెయిల్ పాలిష్ ఒకటి తీసుకున్నానండి. ఇలాంటివి డ్రై అయిన తర్వాత ఖచ్చితంగా మనం డస్ట్‌బిన్‌లో అయితే పడేస్తూ ఉంటాము. అస్సలైతే పడేయకండి. దీన్ని కూడా యూజ్ చేసి ఒక బ్యూటిఫుల్ అయిన హోమ్ డెకర్ ఐడియా చూపిస్తాను. అది కూడా ట్రెడిషనల్‌గా చాలా చాలా బావుంటుంది. లాస్ట్ వరకు చూసేయండి. ఈ విధంగా నేను వేస్ట్ నెయిల్ పాలిష్ ఒకటి తీసుకున్నాను. తర్వాత ఫెవిక్రిల్ యొక్క మోల్డెడ్ అయితే ఈ విధంగా తీసుకున్నానండి. దీనైతే రౌండ్ షేప్‌లో అయితే ఒక 5 పీసెస్ ఈ విధంగా తయారు చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఈ నెయిల్ పాలిష్ పైన మూత ఉంది కదండీ! ఈ రౌండ్ షేప్స్‌ని అయితే ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను. సింపుల్‌గా ఈ విధంగా ప్రెస్ చేసుకున్నట్లయితే ఈజీగా ఏదైతే మనకు అతుక్కుంటుందండి. అంతే కాకుండా డ్రై అయిన తర్వాత చాలా గట్టిగా ఉంటుంది. కిందకైతే పడదు. అండ్ పైన కూడా ఈ విధంగా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు కలర్ తీసుకున్నానండి. కేవలం పైన మాత్రమే రెడ్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇలా అర్ధానికైతే వదిలేస్తున్నాను. అండ్ వెనకాల కూడా సేమ్ రెడ్ పెయింట్ అయితే మొత్తం ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అండ్ కింద కూడా రెడ్ పెయింట్ అయితే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి డ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మరొకసారి ఈ విధంగా నేను పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. కింద ఉన్న బార్డర్‌కైతే యెల్లో పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. అండ్ సైడ్‌లో ఉన్న మోల్డెడ్‌కైతే కూడా సేమ్ యెల్లో పెయింటే అప్లై చేసుకుంటున్నాను. మిడిల్‌లో అయితే వదులుకున్నాం కదండీ! దానికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేశాను. టోటల్‌గా ఆరించిన తర్వాత ఇప్పుడు వైట్ పెయింట్ తీసుకొని చిన్న సూది గాని లేదా బ్రష్ తీసుకునే విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ బార్డర్ అయితే. ఇప్పుడు మిడిల్‌లో అయితే నేను వైట్ పెయింటే మొత్తం అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఒక 2 సార్లయితే టోటల్‌గా ఆరించిన తర్వాత మిడిల్‌లో కూడా రెడ్ పెయింట్ సహాయంతో లైన్స్ అయితే వేసుకున్నాను. కింద కూడా ఖాళీగా ఉంచకుండా కొన్ని అద్దాలైతే ఈ విధంగా సెట్ చేసుకున్నానండి. అండ్ సైడ్‌లో ఉన్న ఈ మోల్డెడ్ కూడా లైన్స్ అయితే వేసుకున్నాను. అంతే అండి, చాలా సింపుల్‌గా ఈ పాత నెయిల్ పాలిష్ బాటిల్‌తో ఇంత కలర్‌ఫుల్ అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి బొమ్మనైతే తయారు చేశానండి. ఇంట్లో ఈ విధంగా తయారు చేసి పెట్టారంటే ఇంటికొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అడుగుతారండి, "దీన్నెక్కడ కొన్నావని?" అసలు దీన్ని నమ్మరండి, నెయిల్ పాలిష్‌తో చేశారని. అంత కలర్‌ఫుల్‌గా ఉంది ఐడియా మాత్రం. బయట కంటే మనం ఇంట్లోని ఇంత కలర్‌ఫుల్‌గా చేసుకోవచ్చనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే సెకండ్ ఐడియా. మన ఇంట్లో ఇలాంటి బాక్సెస్ కూడా వస్తూ ఉంటాయి కదండీ! ఇలాంటిదొకటి తీసుకున్నాను. దీని ప్లేస్‌లో మీరు పెద్ద సైజ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక కట్ట ముక్క తీసుకొని రౌండ్ షేప్‌లో అయితే లైన్స్ వేసుకుంటున్నాను. ఒక 5 లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. రౌండ్ షేప్‌లో అయితే వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఈ విధంగా 5 పీసెస్‌ని కట్ చేసుకున్న తర్వాత వుడెన్ స్పూన్ ఒకటి తీసుకున్నాను. దీని ప్లేస్‌లో మీరు ఏదైనా స్టిక్ కూడా తీసుకోవచ్చు. స్పూన్‌నయితే ఈ విధంగా పైకైతే కట్ చేసుకుంటున్నానండి. కేవలం స్టిక్ మాత్రం తీసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత అట్టని కట్ చేసుకున్నాం కదండీ! ఒక పీస్ తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఈ స్టిక్‌నయితే ఇప్పుడు ఇది రాకుండా బయటకి ఈ విధంగా నేను ఫెవి బాండ్ అయితే యూజ్ చేస్తున్నాను. టోటల్‌గా డ్రై అయిన తర్వాత ఈ బాక్స్‌ని ఈ విధంగా తీసుకొని సైడ్‌లో కింద విధంగా ఫెవి బాండ్ అయితే యాడ్ చేస్తున్నాను. దీని ప్లేస్‌లో మీరు ఫెవి స్టిక్ కూడా తీసుకోవచ్చు. ఈ రౌండ్ షేప్‌ని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. వెనకాల కూడా 2 పీసెస్‌ని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత 4 పీసెస్‌ని ఈ విధంగా అంటించుకున్న తర్వాత కార్నర్స్‌లో ఇప్పుడు మిడిల్‌లో అయితే ఈ విధంగా నేను హోల్స్ అయితే వేసుకున్నానండి. సైడ్‌లో ఈ విధంగా ఇప్పుడు వుడెన్ స్పూన్‌ని అర్ధానికైతే కట్ చేసుకున్నాను. ఈ స్టిక్‌ని అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. మిడిల్‌లో ఈ విధంగా సెట్ చేసి ఫెవి బాండ్ అయితే యాడ్ చేస్తున్నాను. అది బయటకి రాకుండా. టోటల్‌గా ఈ విధంగా డ్రై అయిన తర్వాత వీటికైతే నేను బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఈ ఐడియాకి మీకు నచ్చిన కలర్ అయితే అప్లై చేసుకోవచ్చు. పెయింట్ అయితే టోటల్‌గా అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు అయితే డ్రై చేసుకోవాలండి. డ్రై అయిన తర్వాత ఇక్కడైతే నేను సిల్వర్ లేస్ తీసుకున్నాను. బాక్స్ పైన ఈ విధంగా అంటించి అండ్ చక్రాలు కూడా ఈ విధంగా ఈ లేస్‌ని అయితే సెట్ చేశానండి. మిడిల్‌లో అయితే ఖాళీగా ఉంచకుండా అద్దాలు కూడా వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర అద్దాలు గాని, లేస్ లేకపోయినా కూడా పెయింట్ సహాయంతో కూడా ఏదైనా డ్రా చేసుకోవచ్చండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇందులో అయితే ఈ విధంగా వినాయకుడు మరియు మొక్కలైతే ఈ విధంగా సెట్ చేసుకున్నాను. ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్‌ని ఇంత అందంగా చేసుకోవచ్చండి. ఐడియా మాత్రం చాలా బాగుంది. మీకెలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా. మన ఇంట్లో ఇలాంటి బిస్కెట్ బాక్సెస్ కూడా వస్తూ ఉంటాయి కదండీ! వాటి ట్రేస్ అనేవి మనం బిస్కెట్స్ తినిన తర్వాత ఖచ్చితంగా డస్ట్‌బిన్‌లో పడేస్తూ ఉంటాము. అస్సలైతే పడేయకండి. దీన్ని మనం ఇలా అందంగా కూడా చేసుకోవచ్చు. చాలా బావుంటుంది ఐడియా. ఇక్కడ చూపించిన విధంగా నేను హోల్స్ అయితే వేసుకున్నానండి. 4 వైపులా సైడ్స్‌లో కార్నర్స్‌లో ఈ విధంగా హోల్స్ వేసుకున్నాను. అండ్ కింద కూడా ఈ విధంగా హోల్స్ అయితే వేసుకున్నాను. ఈ విధంగా టోటల్‌గా 2 పీసెస్‌కి హోల్స్ వేసుకున్న తర్వాత కేవలం బయట మాత్రమే నేను పెయింట్ అయితే అప్లై చేసుకున్నాను. టోటల్‌గా డ్రై అయిన తర్వాత మిడిల్‌లో అయితే బ్లాక్ పెయింట్ సహాయంతో ఈ విధంగా జస్ట్ ఇలా హోమ్ రాసుకుంటున్నానండి. మీకు కావాలంటే వేరే వర్డ్స్ కూడా రాసుకోవచ్చు. 2 పీసెస్‌కి ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇక్కడైతే నేను దారం తీసుకున్నాను. దారం అయితే ఈ విధంగా మనం హోల్స్ వేసుకున్నాం కదండీ సైడ్స్‌లో, అక్కడైతే ఈ విధంగా టై చేసుకుంటున్నాను. అంతే అండి. ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే. ఇందులో అయితే కొద్దిగా మట్టి అయితే యాడ్ చేసి ఇలాంటి చిట్టి మొక్కలైతే సెట్ చేసుకోవచ్చండి. ఇలాంటి ఐడియాస్ ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టామంటే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. నేచురల్‌గా ఉంటుందండి. మనం ఎక్కువగా ఇంట్లో కూడా చెట్లు పెంచాలని చూస్తూ ఉంటాం కదా! ఈ విధంగా ట్రై చేయండి. బిస్కెట్ ట్రేస్‌తో చాలా బావుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే నాలుగవ ఐడియా.
ఒక సిస్టర్ అయితే అడిగారండి కివీ బాక్సెస్‌తో ఏదైనా ఐడియా చూపించక్క అని. అందుకే ఈ ఐడియా చేస్తున్నాను. ఇలాంటి కివీ బాక్సెస్ కానీ, స్ట్రాబెర్రీ గానీ, బిస్కెట్స్ కానీ ఇలాంటి బాక్సెస్‌లో వస్తూ ఉంటాయి కదండీ! ఇవి చాలా పల్చగా ఉందని మనం ఖచ్చితంగా డస్ట్‌బిన్‌లో పడేస్తూ ఉంటాము. దీన్ని పడేయకుండా ఇలా కూడా అందంగా చేసుకోవచ్చు. ఈ విధంగా నేను మూతైతే క్లోజ్ చేసుకున్నాను. సైడ్స్‌లో 4 వైపులా హోల్స్ అయితే వేసుకున్నాను. బాక్స్ మిడిల్‌లో కూడా హోల్స్ అయితే వేసుకున్నాను 4 వైపులా. వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దీనికైతే మొత్తానికి ఈ విధంగా నేను పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. పూర్తిగా పెయింట్ అయితే డ్రై అయిన తర్వాత బ్లాక్ పెన్ సహాయంతో ఈ విధంగా హోమ్ అని రాసుకుంటున్నాను. రాసుకొని సైడ్‌లో మనం హోల్స్ వేసుకున్నాం కదండీ! అక్కడైతే 4 దారాల సహాయంతో పైకైతే ఈ విధంగా నేను ఒక్కసారిగా ముడైతే వేసుకున్నాను. ముడి వేసుకొని ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే అండి. ఇలాంటి ఐడియాస్ మనం ఇంట్లో చేసి పెట్టామంటే చాలా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. నేనైతే గోడకు సెట్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఇంట్లో మిడిల్‌లో ఏదైనా హుక్స్ అలాంటివి ఉన్నట్లయితే చక్కగా దీన్ని అయితే మనం హ్యాంగ్ చేసుకోవచ్చండి. ఇందులో అయితే నేను వాటర్ అయితే యాడ్ చేసి ఈ విధంగా మనీ ప్లాంట్స్ అయితే సెట్ చేసుకున్నానండి. ఇలాంటి బాక్సెస్‌ని డస్ట్‌బిన్‌లో పడేయకుండా ఇలా హ్యాంగింగ్ పాట్‌ని తయారు చేసుకోవచ్చండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకెలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే ఐదవ ఐడియా సేమ్ నేను ఈ విధంగా బిస్కెట్ బాక్స్ యొక్క ట్రే తీసుకున్నానండి. అండ్ ఈ విధంగా ఒక అట్ట ముక్క తీసుకొని క్యాప్ అయితే తీసుకుని ఈ విధంగా చూడండి రౌండ్ షేప్‌లో అయితే లైన్స్ వేసుకున్నాను. లైన్స్ వేసుకున్న తర్వాత సేమ్ ఇలాగే ఒక 4 పీసెస్‌ని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకున్నాను. రౌండ్ షేప్స్ అనేవి. కట్ చేసుకున్న తర్వాత ఇలాంటి షేప్‌లో ఉన్న ఒక మూత తీసుకున్నాను. ఇలాంటి మూతలనేవి మనకు పేస్ట్‌లో వస్తాయి కదండీ! వాటి మూత ఒకటి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫెవి బాండ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిడిల్‌లో అయితే సైడ్‌లో యాడ్ చేసి ఈ క్యాప్‌ని అయితే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. టోటల్‌గా ఇదైతే డ్రై అయిపోవాలి. డ్రై అయిన తర్వాత సైడ్‌లో మనం ఈ విధంగా రౌండ్ షేప్‌లో కట్ చేసుకున్నాం కదండీ! సైడ్‌లో కూడా ఈ విధంగా నేను ఫెవి బాండ్ అయితే యాడ్ చేసి ఈ రౌండ్ షేప్స్‌ని అయితే అంటించుకుంటున్నాను. వెనకాల అండ్ ఫ్రంట్‌లో 4 కార్నర్స్‌లో ఈ పీసెస్‌ని అంటించుకున్న తర్వాత టోటల్‌గా డ్రై చేసుకోవాలి. వీటికైతే నేను రెడ్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. కేవలం ట్రేకి మాత్రమే. అండ్ సైడ్‌లో ఉన్న ఈ పీసెస్‌కి అయితే నేను యెల్లో పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. టోటల్‌గా డ్రై అయిన తర్వాత అట్టముక్క మిడిల్‌లో అయితే ఈ విధంగా లైన్స్ వేసుకుంటున్నాను. యెల్లోకైతే కాంబినేషన్ బ్లాకే కదా! బ్లాక్ పెయింట్ తీసుకొని చిన్న బ్రష్‌తో ఈ విధంగా లైన్స్ అయితే వేసుకున్నాను. అండ్ సైడ్‌లో కూడా ఫ్రంట్‌లో ఈ విధంగా ఐస్ అయితే వేసుకున్నానండి. అంతే అండి. ఇందులో అయితే మట్టి అయితే యాడ్ చేసి చిన్న మొక్కలైతే సెట్ చేసుకోవచ్చండి. మనం ఎక్కువగా ఇంట్లో అయితే పెంచుతూ ఉంటాం కదా! చిట్టి మొక్కలనేవి. ఈ విధంగా అందంగా చేసుకోవచ్చనమాట. ఐడియా మాత్రం చాలా బావుందండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఇంట్లో ఇలాంటి చిట్టి మొక్కలు పెంచేటప్పుడు ఎప్పుడు బోరింగ్‌గా కాకుండా ఇలా తయారు చేసి పెట్టండి. చాలా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ 5 ఐడియాస్‌లో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.